హలో ఫ్రెండ్స్, ఈరోజు అంబూర్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ చెక్క, మొగ్గ, లవంగ, బిర్యానీ ఆకు అవన్నీ తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్, టమోటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి బాణలో సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. దీంట్లోకి ఏంటంటే మనం కావాలంటే కంప్లీట్లీ నెయ్యే వేసుకోవాలి, లేదా ఆయిలే వేసుకోవాలి, రిఫైన్డ్ ఆయిల్. సో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేయాలన్నమాట, 1 బై 1. సో అది కొంచెం బాగా కలిపి పెట్టుకొని కొంచెం మగ్గ పెట్టుకోవాలన్నమాట, మూత పెట్టేసి. అలాగా బాగా మగ్గిన తర్వాత మనము పసుపు యాడ్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, నేను రికార్డ్ చేయడం మర్చిపోయి పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి కొత్తిమీర, పుదీనా తప్పించి మిగిలినవన్నీ వేసేసుకొని మగ్గబెట్టుకోవాలన్నమాట అగైన్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ బిర్యానీ. చేయలేము, ఓపిక లేదు అన్నప్పుడు కనుక ఇది చేసుకుంటే సూపర్. అంటే టైం మనకి కలిసొస్తుంది. ప్లస్ టేస్టీగా ఉంటదనమాట. సో నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా ఒక 3 టేబుల్ స్పూన్లు కారప్పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం సేపు ఇది కూడా బాగా మగ్గనిచ్చుకొని తర్వాత గరం మసాలా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే వద్దు. నేను ఓన్లీ జీలకర్ర పొడి, ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 100 గ్రామ్స్ కర్డ్ యాడ్ చేయాలి. ఇదంతా బాగా మగ్గే లోపల మనము ఇందులో అంటే మూత పెట్టుకొని బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. దీంట్లోకి ఏంటంటే ఒక లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. సరే, మనం మూత పెట్టి మగ్గే లోపల ఒక లెమన్ని జ్యూస్ తీసి పక్కన పెట్టుకుందాము. చూసారా, ఆల్మోస్ట్ మనకి ఆనియన్, టమోటా, చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే అది బాగా మగ్గిపోతుందన్నమాట. సో ఎక్స్ట్రా వాటర్ మనం ఏమీ యాడ్ చేయొద్దు. సో ఆల్మోస్ట్ ఇది మనకి 75% కుక్ అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలన్నమాట ఆ వాటర్తోనే మూత పెట్టేసి. సో నేను ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను అనమాట. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నా 4 గ్లాసులు పోయాలి. కానీ ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్ ఉంది కదా, అందుకని 3 గ్లాసులు మాత్రమే తీసుకుంటున్నాను. మీరు మీ రైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సో పిండుకున్న లెమన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి ఇక్కడ ఉప్పు చెక్ చేసుకోవాలి. కొంచెం బాగా అంటే ఉడికిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనము కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేయడమే. ఇక్కడ ప్రాసెస్లో మనము బాస్మతి రైస్ అయితే 1/2 అవర్ ముందు మనం నానపెట్టుకోవాలి. నార్మల్ రైస్ అయితే జస్ట్ ఒక 10 మినిట్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 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 ఉడుకు వచ్చిన తర్వాత మనము చెక్ చేసుకున్న తర్వాత కంప్లీట్లీ సిమ్లో పెట్టేయాలన్నమాట. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో నేను 4 వైపులా అడ్జస్ట్ చేసుకొని సిమ్లో పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చెక్ చేసుకుందాం. చూసారా, కంప్లీట్లీ అయిపోయింది ఫ్రెండ్స్. అంబూర్ చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా, ఉట్టిదే తినేయచ్చు అనమాట. అంటే మనకి తడిగా ఉంటుంది, మరి కంప్లీట్లీ డ్రై ఉండదు అనమాట. సో దీనికి మనం సపరేట్గా గ్రేవీ అదేం అవసరం, జస్ట్ రైతాతో వెళ్ళిపోతుంది. లేదు మాకు నేనేమంటే వీళ్ళు అడిగారు, సో అందుకని చికెన్ వితౌట్ మసాలా ఉంది కదా నా ఛానల్లో, సో అది ప్రిపేర్ చేశాను, రైతా ప్రిపేర్ చేశాను. సో ఇంకా మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ చికెన్ బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టరు. కుక్కర్లో అయితే ఇంకా సూపర్, ఎంత టైం కూడా ఉండదన్నమాట. సో అది కూడా ఒకసారి నేను చూపిస్తాను ఎలా చేయాలి అనేది. సో హాట్ని అంబూర్ చికెన్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.